ద్వారక. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాల అంటే చార్ధంలో ద్వారక ఒకటి. ద్వారక అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన భారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజు అయిన జరాసంధుని మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంతో ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందకులు, విష్ణువులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. శ్రీకృష్ణుడు నిర్యాణంతో మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 31-38లో జరిగింది. ఆ తరువాత 36 ఏళ్ల శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. శ్రీకృష్ణుడి తరువాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలసించుకోవడం వల్ల సామ్రాజ్యం పరమతమైనట్లు చెబుతుంది. యాదవ కాలం కూడా అంతఃకలాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య వతనం తర్వాత బలరాముడు యోగం ద్వారాన్ని దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యవాసులకు వెళ్తాడు. అక్కడి నుండి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి అంటే పూర్వజన్మలో వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తుతుందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున్న ఎగసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. ఆ రోజు ఏం జరిగింది? ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తులకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తుల గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదలను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకి తరలించాడు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. పరిశోధనలు ఏమంటున్నాయి మరి? ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983 నుంచి 1986లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరం శిథిలాలుగా పరిశోధనలు గుర్తించారు. గుజరాత్కు 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 31-50 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చరిత్ర నగరం విస్తరించి ఉన్నట్లుగా గుర్తించారు.
క్రమబద్ధకరమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుండి 2004 వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏమైనా ఓ మహాన్నతం నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.